హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. మన మార్కెట్స్ దానికి అనుగుణంగా ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడి నుంచి మార్కెట్స్ కన్సాలేషన్లో కన్సాలేషన్ డే అంతా కూడా కన్సాలేషన్ కొనసాగింది. అయితే లాస్ట్ 1 అవర్లో నిఫ్టీ బాగా వీక్గా అంటే ఫ్లాట్గా ఉన్న నిఫ్టీ ఒకసారి భారీ ఎత్తున ర్యాలీ అనేది చూసాము. 142 పాయింట్స్ లాస్ట్ 1 అవర్లో నిఫ్టీ పెరిగిందని చెప్పొచ్చు. 15,098 దగ్గర నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది, ప్లస్ 142 పాయింట్స్. దగ్గర డే హైస్లోనే నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం. డే హై కానీ గమనిస్తే 15,126 పాయింట్స్ అనమాట. ఇక బ్యాంక్ నిఫ్టీ కానీ గమనిస్తే 35,865 దగ్గర బ్యాంక్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది, ప్లస్ 589 పాయింట్స్. ఇంకా నిఫ్టీ ఇంకా చెప్పాలంటే నిఫ్టీ సడన్గా ఈ విధంగా స్పర్ట్ వచ్చి పెరగడానికి బ్యాంకింగ్ స్టాక్స్ అని చెప్పొచ్చు. దాదాపు అన్ని బ్యాంక్స్, అటు హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, ఇవన్నీ కోటక్ కానీ ఇవన్నీ కూడా లాస్ట్లో బాగా పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు డే హైస్ దగ్గరే క్లోజ్ అయింది. ఇక ఈరోజు అటు నిఫ్టీలో టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి ఈరోజు టాప్ గెయినర్స్గా ఉన్నాయి. తర్వాత టాప్ లూజర్స్ కానీ గమనిస్తే బీపీసీఎల్, టాటా స్టీల్, గెయిల్ లాంటి స్టాక్స్ టాప్ లూజర్స్గా ఈరోజు ఉన్నాయి. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఈ సెక్టార్ పరంగా ఈరోజు ఇన్సూరెన్స్, ఐటీ కంపెనీస్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్గా ఉంటే మెటల్స్ అండ్ పిఎస్యూ స్టాక్స్ బాగా నెగిటివ్గా ఈరోజు ఉన్నాయి. అయితే మార్కెట్లో ఏంటంటే ఈరోజు నిఫ్టీ లాస్ట్ 1 అవర్లో మంచి ర్యాలీ వచ్చినా కూడా అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం ఈరోజు ఇనిషియల్గా కొంత పాజిటివ్గా ఉన్నా కూడా అయితే సెకండ్ హాఫ్ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఈరోజు అడ్వాన్సెస్ కానీ గమనిస్తే ఓన్లీ 541 స్టాక్స్ మాత్రం అడ్వాన్సెస్ ఉన్నాయి. డిక్లైన్స్ 990 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా అంటే లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ట్రెండ్ కానీ గమనిస్తే బాగా ఈవెన్ మార్కెట్ వీక్ ఉన్న టైంలో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా అవుట్ పర్ఫామ్ చేసాయి. బట్ ఈరోజు మాత్రం ఆ విధంగా లేదు. ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఫస్ట్ డే అనమాట. ఈరోజు చెప్పాలంటే ఇంకా కొంత సెల్లింగ్ అనేది అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక F&O డేటా కానీ గమనిస్తే ఫ్యూచర్స్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో కానీ టెక్నాలజీ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఇంకా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో మెటల్, పిఎస్యూలో ఎక్కువగా షార్ట్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. ఇక షార్ట్ కవరింగ్ అని గమనిస్తే అటు దాదాపు అన్ని బ్యాంక్స్లో ఈరోజు షార్ట్ కవరింగ్ అనేది కనపడింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కూడా ఈరోజు షార్ట్ కవరింగ్ అనేది కనపడింది. ఇది మార్కెట్ గురించి. ఇక మార్కెట్స్ ఇక్కడ నుంచి నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు. అటు గ్లోబల్ క్యూస్ పరంగా లాస్ట్ ఒక 10 డేస్ నుంచి కానీ గమనిస్తే అటు యూఎస్ మార్కెట్స్ కొంత, అటు నాస్డాక్ కొంచెం వీక్గా ఉన్నా కూడా డోజన్స్ మాత్రం స్ట్రాంగ్గానే ఉందని చెప్పొచ్చు. ఇక ఏషియన్ మార్కెట్స్లో లాస్ట్ 10 డేస్ ట్రెండ్ కొంత వీక్గా ఉంది. వీక్లీ బేసిస్లో దాదాపు అన్ని ఇండస్ట్రీస్ అన్నీ కూడా బాగా అటు లాస్ట్ 10 డేస్గా వీక్గానే ఉన్నాయి. అయితే మన మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ ఉందని చెప్పలేము, బట్ అట్లనే వీక్ ఉందని చెప్పలేము. మనది కన్సాలిడేషన్లో ఉంది. అవి కూడా కన్సాలిడేషన్లో ఉన్నా కూడా కొంత వీక్ బయస్తో ఉన్నాయి. బట్ మనం కన్సాలిడేషన్లో కూడా ఎంతో కొంత అంటే లో నుంచి చాలా వరకు రికవరీ కావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కూడా గమనిస్తే ఈరోజు లో నుంచి కూడా మార్కెట్స్ బాగా రికవరీ అనేది చూస్తున్నాం అనమాట. అంటే ట్రేడింగ్ పరంగా చెప్పాలి అంటే అటు డౌన్ కొంచెం గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు. అదేవిధంగా కొంచెం గ్యాప్ అప్ వచ్చినప్పుడు కొంత సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే కొంత గ్యాప్ అప్ వచ్చినాక అక్కడ నుంచి నిఫ్టీ ఫ్లాట్ అయిపోయింది. దాదాపు అంటే మైనస్కి వెళ్ళినంత లాగా వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రికవరీ వచ్చింది. కాబట్టి 2 విధాలుగా మనం అటు ట్రేడింగ్ పరంగా పొజిషన్ తీసుకోవచ్చు. బట్ బైలా చెప్పాలంటే ఎక్కువగా మార్కెట్స్ కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలే ఉన్నాయి. ఇంకా నిఫ్టీకి హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే 15,280 ఆ లెవెల్లోని కొంత నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. దాని తర్వాత 15,400 అనమాట, ఇది హయ్యర్ సైడ్. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,050 నుంచి 14,080. ఈసారి 14,080 బ్రేక్ అయితే కొంచెం డౌన్ సైడ్ ఎక్కువగా నిఫ్టీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది నిఫ్టీ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో అటు లాస్ట్ ఒక 10 డేస్ కానీ 10 డేస్ నుంచి ఈ స్టాక్ గురించి అడుగుతున్నారండి చాలామంది. వెర్టోస్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్. స్టాక్ నేమ్ వచ్చి వెర్టోస్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్. ఇది ఏంటంటే టెక్నాలజీలో ఉన్న, అంటే దీని గురించి చాలామంది అడగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఫ్యూచర్లో మల్టీబ్యాగర్ అయ్యే అవకాశాలు, ఆల్రెడీ మల్టీబ్యాగర్ అయిపోయిందండి స్టాకు. అంటే ఇది 52 వీక్ లో కానీ గమనిస్తే ఇది దగ్గరగా 45 ఆ లెవెల్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి 300 రూపీస్ దగ్గర ఉంది. అంటే ఆల్రెడీ మల్టీబ్యాగర్ అయిపోయింది. అయితే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయా అనే ఉద్దేశంతో అందరూ అడుగుతున్నారు. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నారు.
ఇలా బిజినెస్ మోడల్ కానీ గమనిస్తే కొంచెం ఇన్నోవేటివ్గా ఉంది. తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా, అంటే ఇప్పుడంతా మనం చూస్తున్నాము అటు డిజిటల్ పరంగా చాలా మార్పులు అనేది వస్తున్నాయి. సో దాని తగ్గట్టుగా వీళ్ళ అటు ప్రోగ్రామింగ్ యాడ్ ప్లాట్ఫామ్లో ఉన్నారు. తర్వాత మార్కెటెక్ అంటారు, అంటే మార్కెటింగ్ టెక్నాలజీ అంటాము. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో ఉన్నారు. అంటే ఇంకా చెప్పాలంటే వీళ్ళు కస్టమైజ్డ్ యాడ్స్ అటువంటి వాటిలో వీళ్ళు ప్రోగ్రామింగ్ దాంట్లో ఉన్నారు. కాబట్టి ఏంటంటే దీనికి బాగా ఫ్యూచర్ ఉండే అవకాశం ఉందని ఉద్దేశంతో చాలామంది అడుగుతున్నారండి. ఆఫ్ కోర్స్ దీనికి ఇటువంటి టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్, అంటే కొత్త ఇన్నోవేటివ్ కానివ్వండి, ఎవ్వరూ చేయలేని టెక్నాలజీ ఉన్న కంపెనీస్కి డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయండి. అయితే కంపెనీ పరంగా చాలా చిన్న కంపెనీ, ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ, మన ఇండియాలో కూడా లిస్ట్ అయింది. అయితే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది? ఫ్యూచర్ అనేది టెక్నాలజీ కంపెనీస్కి ఎప్పుడు కూడా అన్సర్టనిటీ అనేది ఉంటుంది. అయితే ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఏంటంటే మీకు ఓన్గా మీరు రిస్క్ తీసుకోగలిగితేనే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. దీని గురించి నేను అంటే అటు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పను, అదేవిధంగా ఇన్వెస్ట్ చేయొద్దు అని కూడా చెప్పనండి. ఎందుకంటే ఈ టెక్నాలజీ పరంగా భారీ మార్పులు అనేది వస్తాయి, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక మైనస్ పాయింట్ అంటే వీళ్ళు చేసే పని వేరే వాళ్ళు కూడా చేయొచ్చు కదా. అంటే సేమ్ టెక్నాలజీ అనే దానికి పెద్దగా క్యాపిటల్ ఇంటెన్సివ్ అవసరం లేదు, జస్ట్ హ్యూమన్ బ్రెయిన్స్ చాలన్నమాట. సో అంటే పెట్టుబడి ఎక్కువ అవసరం లేదు. ఇంకా వేరే వాళ్ళు కూడా దీంట్లో కాంపిటీషన్ ఫ్యూచర్లో రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది నెగిటివ్ పాయింట్స్. ఇంకా పాజిటివ్ పాయింట్స్ పరంగా చూసుకుంటే వీళ్ళున్న బిజినెస్ అనేది ఫ్యూచర్లో బ్రహ్మాండంగా ఉండే అవకాశం, అంటే గ్రోత్ పరంగా బ్రహ్మాండమైన గ్రోత్ అనేది ఉంటుంది, అందులో డౌటే లేదు. దీంతోపాటు మనం చూస్తున్నాం ట్రెడిషనల్ పరంగా వస్తున్న ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఉందో అది అంతా భారీ మార్పులు అనేది వస్తున్నాయి. ఈ డిజిటల్ పరంగా చాలా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇటువంటి కంపెనీస్కి భవిష్యత్తు అయితే బ్రహ్మాండంగా ఉంది, అందులో డౌటే లేదు. దీంతోపాటు వీళ్ళ ఫైనాన్షియల్స్ పరంగా గమనిస్తే, అంటే లాస్ట్ ఇయర్కి దాదాపు అటు రెవెన్యూస్ డబల్ అయిపోయినాయి, డబల్ కన్నా అంటే 6 crores నుంచి 14 crores రెవెన్యూస్ అనమాట. ఇక ప్రాఫిట్స్ పాయింట్స్ అంటే 67 lakhs నుంచి 2.67 crores అనమాట. అంటే లాస్ట్ 1 yearలోనే వీళ్ళు మంచి గ్రోత్ అనేది కనపరిచారు. అయితే ఇటువంటి చిన్న కంపెనీస్ ఎట్లా ఉంటుందంటే సెలక్షన్, అంటే చిన్న కంపెనీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ ఓన్గా మీరు దాని మీద బాగా నమ్మకం ఉండి బాగా స్టడీ చేసి చేయగలిగితేనే మీరు ఇన్వెస్ట్ చేయండి. లేదంటే మాత్రం ఒకవేళ చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం అంటే మీరు మీ దగ్గర మీ పోర్ట్ఫోలియోలో వేరే అదర్ స్టాక్స్లో ఎక్కువగా పర్సంటేజ్ ఇచ్చి దీనికి కొంచెం కేటాయించండి. చెప్పలేము, ఇటువంటి స్టాక్స్ ఏదైనా జరగచ్చు. అయితే కరోడ్పతి కావచ్చు, ఇటువంటి స్టాక్స్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తే, లేదంటే మాత్రం మనకు చెప్పలేని పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి స్టాక్స్ నిర్ణయాలు మాత్రం మీరే తీసుకోండి. పర్సనల్గా నేను ఇవ్వలేను, ఎందుకంటే దీన్ని చాలామంది అడుగుతున్నారు. దీంతోపాటు ఫ్యూ డేస్ బ్యాక్ మనకి విజయవాడలో వర్క్షాప్లో కూడా చాలామంది ఈ స్టాక్ గురించి అడిగారు అనమాట. అంటే ఇది ఫ్యూచర్లో, ఎందుకంటే రీసెంట్గా మనకి డిక్సన్ టెక్నాలజీస్ కానివ్వండి, అఫెల్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ కూడా మల్టీ బ్యాగర్స్ అయిపోయినాయి. ఇది కూడా అయింది, ఇంకా భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి ఉద్దేశంతో అడుగుతున్నారు. బట్ ఉండొచ్చేమో, బట్ అది రిస్క్ అయితే మీరే తీసుకోండి. నేనైతే ఎటువంటి బై ఆర్ సెల్ అనే ఎటువంటి కాల్ కూడా దీని మీద ఇవ్వలేను. ఇది వెర్టోస్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ గురించి. తర్వాత కోప్రాన్ గురించి అడుగుతున్నారు. కోప్రాన్ స్టాక్ పేరు కోప్రాన్, KOPRAN, కోప్రాన్ స్టాక్ పేరు కోప్రాన్. ఇది ఫార్మా కంపెనీ అండి. వీళ్ళు ఏంటంటే యాక్టివ్ APIస్లో ఉన్నారు, దీంతోపాటు ఫినిష్డ్ ప్రోడక్ట్స్లో ఉన్నారు. అయితే ఇది ఒక టైంలో, అంటే ఒక 10-15 years బ్యాక్ కానీ గమనిస్తే ఇది చాలా వరకు పెద్ద కంపెనీగానే ఉండేది. అయితే వీళ్ళు ఫైనాన్షియల్గా బాగా వీక్ అయిపోయారు ఆ టైంలో. దాని కారణంగా ఈ కంపెనీ ఆ రోజుల్లో బాగా వీక్ అయిపోయింది. వీళ్ళకి ఒక టైంలో మంచి బ్రాండ్స్ కూడా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ అటెన్ అనేది వినే ఉంటారు అందరూ కూడా. అటెన్ అనేది అటెనలాల్ బెటా బ్లాకర్ అనమాట. ఇది వీళ్ళకి రెవెన్యూస్ ఇచ్చే రెవెన్యూస్ పరంగా హైయెస్ట్ రెవెన్యూస్ ఒక టైంలో వీళ్ళకు ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఇప్పుడు కాదండి, 15 years బ్యాక్ స్టోరీ అనమాట. దీన్ని ఆ టైంలో ఫైనాన్షియల్గా వీక్ ఉన్న కారణంగా క్యాడిలా వాళ్ళకి అమ్మేశారు. ఇప్పటికి వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా కూడా ఏంటంటే అటు బెటా బ్లాకర్స్లో, APIస్లో బెటా బ్లాకర్స్లో వీళ్ళ మెయిన్ బిజినెస్. దీంతోపాటు వీళ్ళు మ్యాక్రోలైడ్స్ అంటారు, అంటే మ్యాక్రోలైడ్స్ అంటే యాంటీబయాటిక్స్ అనమాట. అజిత్రోమైసిన్ ఇటువంటి వాటిలో కూడా APIస్లో ఉన్నారు. దీంతోపాటు ఫినిష్డ్ ప్రోడక్ట్స్లో ఉన్నారు. బట్ ఏదైనా కూడా చాలా పాత కంపెనీ. అయితే ఇప్పుడు కంపెనీ చాలా లాస్ట్ ఒక 2 years నుంచి అటు ఫైనాన్షియల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, రెవెన్యూస్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతున్నాయి, మార్జిన్స్ మరి ముఖ్యంగా బాగా పెరిగాయండి. ఒకప్పుడు బాగా డెట్ ఉన్న కంపెనీ ఇప్పుడు చాలా వరకు డెట్ కూడా కొంచెం 63 crores ఉంది ప్రస్తుతానికి. ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. ఫ్యూచర్ అయితే పర్లేదండి, చిన్న కంపెనీ, ఫ్యూచర్ అయితే బాగుంది. అయితే మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ గ్రూప్ పరంగా అంత గొప్పగా లేదండి. వీళ్ళ గ్రూప్లో 2-3 స్టాక్స్ ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నాయి. ఇంకా వీళ్ళ గ్రూప్ ఏంటంటే పరిజత్ ఎంటర్ప్రైజెస్ అనమాట.
పరిజత్ ఎంటర్ప్రైజెస్, ఇది చాలా పాత గ్రూప్ అనమాట. దీంట్లో ఇప్పుడిప్పుడే కొంత కొప్రాన్ ఒకటే కొంచెం పాజిటివ్గా వచ్చిందంటే కొంచెం బాగుందని చెప్పొచ్చు. మిగతా అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నావో అవి ఇంకా వీక్గా, అటు ఫైనాన్షియల్ పరంగా వీక్గానే ఉన్నాయి, బిజినెస్ పరంగా కూడా వీక్గా ఉన్నాయి. బట్ కొప్రాన్ మాత్రం కొంచెం ఇంతకుముందుకి ఇప్పటికి బాగా కొంచెం గ్రోత్ అనేది కనపడింది. బట్ ఏదైనప్పుడు కూడా దీంట్లో కూడా అటు ప్రమోటర్ అండ్ పబ్లిక్ తప్ప అటు ఎఫ్ఐఎస్ కానివ్వండి, డొమెస్టిక్ ఫండ్స్ కానీ పెద్దగా ఇన్వెస్ట్ చేసింది లేదు. కొంచెం ఎఫ్ఐఎస్ కొంచెం, డొమెస్టిక్ ఫండ్స్ కొంచెం ఉన్నాయి కానీ అటు ఎఫ్ఐఎస్ అయితే ఏమాత్రం కూడా ఇన్వెస్ట్మెంట్స్ లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్స్ బాగా బుల్లిష్ ఉండి అటు రీటైల్ పార్టిసిపేషన్ బాగా ఉన్నప్పుడు ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఇంతకుముందు చెప్పిన వెర్టోస్ కానివ్వండి, ఇప్పుడు చెప్పిన కొప్రాన్ కానివ్వండి బాగా ఉంటాయి, అంటే బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. వన్స్ ఈ అటు లిక్విడిటీ క్రైసిస్ వస్తే ఇవన్నీ కూడా కొంత వీక్ కావడానికి అవకాశం ఉంటాయి. ఇటువంటి స్టాక్స్లో కొనుక్కునే వాళ్ళు ఎప్పుడు కూడా టైం పెట్టుకునేది 3-4 ఏళ్ళు పెట్టుకోవాలి. ఓన్లీ కరెక్షన్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేసుకొని పరిస్థితులు తగ్గట్టుగా మధ్య మధ్యలో ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలండి. ఇది కొప్రాన్ గురించి. ఇంకా చాలామంది ఐటీసీ గురించి అడుగుతున్నారు. మనం గతంలో ఐటీసీ గురించి చాలా సందర్భాల్లో చెప్పామండి. పాత వీడియోస్లో 1-10 సార్లు చెప్పాము. ఐటీసీ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా పెరిగే అవకాశాలు ఏమాత్రం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. మహా అయితే ఒక 5%, 10% కైండ్ ఆఫ్ ర్యాలీస్ ఉండొచ్చు. అంటే అది ఒక రోజు అని కాదు, 10-15% మ్యాక్సిమం అనమాట. దీంట్లో ఇన్వెస్ట్ ఆల్రెడీ చేస్తుంటే మాత్రం బాగా ఓపిక ఉండాలి. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు తర్వాతే మీరు మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇమీడియట్గా అయితే దీంట్లోంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ఒకవైపు అటు టొబాకో నుంచి వీళ్ళకి రెవెన్యూస్, అటు ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి. కాబట్టి అటు ఫుడ్ బిజినెస్ పెరుగుతున్నా కూడా మార్జిన్స్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ 1-1.5 ఇయర్ తర్వాతనే వాళ్ళకి మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే బ్రీఫ్గా చెప్తున్నాను టైం లేదు కారణంగా. కాబట్టి ఐటీసీలో ఉండే వాళ్ళు బాగా ఓపికతోనే ఉండాలి. అయితే ఒక డివిడెండ్ కూడా ఇస్తుంటుంది కాబట్టి ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హోల్డ్ చేయండి. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, కరెక్షన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయమంటాను, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.